ఇలాంటి దారి అవ్వడం వల్ల అరచిపోతున్నాం రాజు. చాలా పెద్ద లోయ ప్రాంతం నుంచి పైకి అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ ఈత దుబ్బులు చూసే బాయ్ ఎంత దట్టంగా ఉన్నాయి ఒక దగ్గరే. ఫ్రెండ్స్ 3 కిలోమీటర్ల దూరం అయితే నడిచాము, ఇంకా 3 కిలోమీటర్ల పైబడి ఉంటుంది. మా చిన్నరబాబు వచ్చి నెత్తిపైన పెట్టుకున్నాడు, మా రాజు వచ్చి భుజం పైన పెట్టుకున్నాడు. తొందరగా తీసి తినేసి ఇంకా వెళ్ళిపోదాం బా, మరిది మన టైం కూడా కావస్తుంది. మా చిన్నరబాబు వచ్చి నెత్తిపైన పెట్టుకున్నాడు, మా రాజు వచ్చి భుజం పైన పెట్టుకున్నాడు ఆ దుంగని. మావాడైతే ఒక పెద్ద సంచి పట్టుకున్నాడు, తమ్ముడు వాటర్ టిన్ అయితే పట్టుకున్నాడు. మన ముందర ఉన్నటువంటి కొండ అద్రోహించాలి ఇప్పుడు. ఎక్కాలి, ఎక్కకపోతే అవ్వదు. అవ్వదు నాన్న. చలి ఎలా ఉంది తమ్ముడు? భయంకరంగా ఉంది. మా కరిలక్ష్మి ఇదిరా ఉంది కరిలక్ష్మి ఉంది. బాబా కిందన మనకు కనిపించిన కొండలన్నీ కూడాను అడుగున ఉన్నాయి, అంటే కిందన ఉన్నాయి. మనం పైకి అయితే వెళ్తున్నాం. ఒరే వేడి చేస్తుంది, చలి చేస్తుంది. ఇంకా ఏట్రా చలి చేస్తుంది, వేడి పుడుతుంది అనుకున్నాం మనం. వేడి పుడుతుందిలే కాసేపు ముందుకెళ్ళిన తర్వాత. మీకు ఇప్పుడు డ్రోన్లే చూపించము, ఎందుకంటే చీకటి పడిపోయింది కాబట్టి. మరలా మనం మార్నింగ్ కలుద్దాం. మా కరిలక్ష్మి చూడండి ఎట్లా నడుస్తుందా, మంచిగా తిన్నదిన. భయం వేస్తుంది, ఒక పక్క చీకటి అయిపోయి వచ్చింది. బావా ఆగండి, కలిసి వెళ్దాం. మీరు ముందుకెళ్ళగండి. ఇక్కడ చూడు, ఇది భలేగుంది, ఒక లోయలాగా. ఇదిగో ఇరువైపులంతా కూడాను ఈ ఏమంటారు, ఈ పర్వతాలు లాంటివి ఉన్నాయి అనమాట. అంచులు మధ్యలో మాత్రం ఒక దారిలాగా అవును ఇలా ఉంది. అవును కుందేళ్ళు ఉంటాయి. మా కుందేళ్ళగమ్మా. ఇప్పుడు దొరికిన ఏం చేయలేము మనం. నీకు బరువు అనిపించట్లేదా? లేదు తమ్ముడు, తేలిగానే ఉంది. రాయి ఎక్కిన బామర్ది జాగ్రత్త రండి బామర్ది. వాళ్ళు ఇంకా నిటారుగా ఎక్కుతున్నారు, మనం అయితే అడ్డదారికి వచ్చి అడ్డగా నడుస్తున్నాం తమ్ముడు. ఈ రాయి దాటిన తర్వాత ఇంకో రాయి ఉంది బా. ఇంకా రాయి ఉంది బామర్ది, చిన్నది. నడవాలి, ఇంకా నడవాలి. ఇది 2 కిలోమీటర్ల కంటే ఇంకా పైకి ఉంటుంది కదా బ్రో. చాలా దూరం వచ్చాం కదా బ్రో. ఒకసారి కింద చూడండి, మనం ఆ కింది ప్రాంతం నుంచి పైకి అయితే వచ్చాం. మీకు మంచిగా కనిపించకపోవచ్చు, ఆ ప్రాంతం నుంచి పైకి వస్తుంటే ఆ గాలి లోపల ఉన్న వాయువు అంత బయటకు వస్తుంది. పదబా రండి బామర్ది. దానికి అయితే పట్టుకున్నావు, అలాగే ఎక్కి వెళ్ళిపోతున్నావు. మరి ఇలాగ వెళ్దాం రా. రాజు మన జీవితంలో ఇలాంటివి చూసి ఉండాలి రాజు. అవునన్నా, మన ఊరు కొండల్లోనే మనం ఇంకా చూడకుండా ఉన్నాము. ఇలా రారా, ఒకసారి దీన్ని ఆస్వాదించి వెళ్ళిపోదాం. మామూలు సిటీ కాదు, చాలా పెద్ద సిటీ ఇది. ఇక్కడ నుండి ఏదైనా పడద వస్తే బామర్ది మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే చాలా కష్టం బామర్ది. కష్టం బా, కింద చూడాలోయ ఎక్కడ ఏముంటుందో అంటే దొరకదు, ఏదైనా మిస్ అయిపోతే. దొరకదు. గుండె చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది బ్రో. సిటీ కన్నా కొండలే కనిపిస్తున్నాయి బ్రో. 72 కాదు, 92కి వెళ్ళిపోతున్నట్టుంది. 102 కా. ఈ రాజు చేసేద్దాం రా బావరే. పైకి రొగ్గుమంటారా? ఎలుగుబంటి కాదురా, మన కరిలక్ష్మి. ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే మనం నడవలసి అయితే ఉంది. దగ్గర అయితే వచ్చేసాము, బాగా కలిసిపోతున్నాం. అంతా కొండకాలి కదా బా, పై వరకు. మనలో ఇది ఏం కనిపించట్లేదు, మీరేం కనిపించట్లేదురా. కనిపించాము, చీకటి అయిపోయింది. ఈ దారి కూడాను కనిపించకుండా ఉంటుంది. చూద్దాం. యుద్ధానికి సిద్ధమా? తిప్పుదాం ముందర. ఈరోజు చలితో యుద్ధం చేయబోతున్నాం మిత్రమా. ఇదిగో ఈ దారి కూడా ఎట్లా కనిపిస్తుందో చూడండి. దగ్గర వచ్చామా బామర్ది? దగ్గర ఉన్నాం బా. భయంకరంగా దాహం వేసేస్తుందిరా. ఇక్కడ ఒక పువ్వు కనిపించిందిరా. ఇదేంటి, పసుపు పువ్వు? ఇదిగో మొన్న చూసారు కదా మీరు వీడియోలోని. ఒక గంట, అరగంట, 2 గంటలైనా సరే రెస్ట్ తీసుకుందాం. బావా నువ్వేం చేస్తే చేయగానే బామర్ది కాఫీ ఒకటి పెట్టు బా. సరే సరే బామర్ది. అది ముందు తాగిన తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. చచ్చిపోతాం. దానికన్నా ముందు క్యాంప్ ఫైర్ పెట్టాలి బామర్ది. క్యాంప్ ఫైర్ పెడదాంలే. ఉంటుంది, అది ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు ఈరోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. ఆ కొయ్య అయితే కనిపిస్తుంటుంది మీకు, కాకుంటే జెండా అయితే లేదు. మా కరిలక్ష్మి అయితే ముందే వచ్చింది. ఇదిగో తిరిగిస్తుంది. కర్రలు ఇటుక స్పర్శ చేస్తాను రా. పడదోసి 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 బా, పడదోసి. మొత్తానికి ఇది ఆ కొండ వెనకాల చూస్తున్నారా, ఆకాశం ఎలా కనిపిస్తుందో. లైన్ బాగానే కనిపిస్తుందా? భూమధ్య రేఖ. సరళ రేఖ ఇంకా రాలేదు. ముందుగా మేము టెంట్తో ప్రారంభిస్తున్నాము, ఎందుకంటే ఆ స్లీపింగ్ బ్యాగ్స్ అన్నీ కూడాను తడికిపోయాయి అంటే ఈ మంచు వల్ల ఇంకా నిద్ర పట్టదు. ఈ కొండ పైన ఈరోజు టెంట్ అయితే బిగిస్తున్నాం. అబ్బబ్బా గాలి తగులుతుందిరా. చల్లగుందిరా. అది ఇది ఎక్కడిదిరా ఇలా ఉంది? అది కర్ణాటక. అది కర్ణాటక. బెంగళూరు మధ్యలో పెట్టు పుల్ల.
ఆ పుల్ల ఐస్ లేకపోతే అవ్వదు మనకు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసేసుకుంటా ఏర్పాటు చేద్దాం రా. మంట, చలి మంట. అమ్మ ఈ గాలి తగులుతుంది, మొహానికి తగులుతుంటే మంట వచ్చేస్తుంది అబ్బా. ఈ చల్లదనానికి ఏదో కోసినట్టుగా మంట వస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా వెనక్కి లాగుతారా మిత్రులారా? బావా రాబా, మంట వెలిగిద్దాం రా. సరిపోతుందిలే, ఏదోలా పడుకుందాం ఈ రాత్రికి. ఈ కారిపోతుంది ఒకటి. బాగా నేను ఇలాగ ఉంటాను బా, నాకేమనకండి. నీకేడేమన్నట్రా? చలికి రా చచ్చిపోయేలా ఉన్నది. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే కాపీ పెట్టుకున్నాము చలికి. చాలా ఎక్కువ ఉందండి అక్కడ చలి, చాలా గట్టిగా ఉంది రాజు. గాలి వీస్తుంది, చల్లగా ఉంది ఇది. అందుకే వెచ్చ కాఫీ తాగితే తీసుకురండి, వేడిగా ఉంటుంది అనేసి. అది మరిగిందా పాలు? అది తాగే ముందు మీకు చిన్నది సర్ప్రైజ్, తీపి వంటకం అనమాట. తీపి వంటకం ఇప్పుడు తయారు చేద్దాం. ఓకే, అదే కాఫీ. కాఫీ కాదు, సిల్క్ స్మిత. సిల్క్ స్మిత్ ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు? నీకు గుర్తొచ్చిందా ఇదేంటో? చెప్పు బ్రో. మొన్న మనము ఫోన్ కొనడానికి వెళ్ళాం కదండి, ఇది అక్కడ ఇచ్చింది తినేసేమనుకున్నాను నేను. ఇది మన వైజాగ్లోనే ఇచ్చారనమాట మన సబ్స్క్రైబర్స్. రాజు నేను మొన్న వెళ్ళినప్పుడు 2 తీసుకొచ్చి ఇచ్చారు. చాలా మంచిగా ఉంది బ్రో ఇది. అవునా? ఇది ఇచ్చింది అక్క వాళ్ళు. మీరు వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్స్లోనే రాయండి మేము ఇచ్చామని చెప్పి. అలానే మీ పేరు కూడా రాయండి, అంటే మీకు అది ఇబ్బంది లేకుంటే. మన వాళ్ళు చాలామంది చూస్తారు, నేను కూడా మీకు రిప్లై చేస్తాను. బాగుంది గురు. ఇద్దరు తినకుండా అందరికి పంచి ఇవ్వడానికి అది మ్యాటర్. సరే ఇప్పుడైతే మనం తీద్దాం. బాగుంది. నేను నీ బేగలు ఉండింది కదా బా, తినేస్తున్నాడేమో అనుకున్నాను నేను, తినేసాడేమో అనుకున్నాను నేను. ఎవరు ఇచ్చినా మెచ్చారు బా, మరి అందరు పంచి తినాలి అనేసి తీసుకొస్తారు. అలాగైతే ఏదో బా అలాగే మరి పంచి తిందాము. మనకు అందరి కోసం ఇచ్చారు. ఇన్ని పొరలు ఉన్నాయి చూడరా దీనికి, ఏదో తుపాకి గుండులాగా. జాగ్రత్త రోయ్. 3 బట్టలు ఉన్నాయి దీనికి. 3 బట్టలు ఉన్నాయా? ఒక బట్ట ఇప్పిస్తాయి. 5 పొర అయిపోయిందా? అబ్బా, థర్డ్ వన్. ఇదేట్రా ఇది? అల్యూమినియం ర్యాపర్. గురు అక్కడ పొయ్యిలో పెట్టే గురు, ఎందుకు చుక్క తిందాము, లేదంటే కాఫీలో కలిపేది. కాస్త మెల్ట్ అయిందేమరా? ఏమో మరి. లేదు బాగానే ఉంది. అమ్మా పొగ అయిపోతుందిరానా. బాగుందా? పట్టుకో. తీపి పరచుకోండి, ఏమంటారు తీపి చేసుకోండి. తీపి ఏదో ఇది ఉంటుంది గురు, అక్కడ మాట ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళు రాసి ఉంటారు. ఏటని ఉంటుంది? దేని గురించి అది? ఎక్కువ తినకంటారా పోతారనే. ఏమో మరి. నీకు ఇవ్వాలని ఉందా? నీకు ఇవ్వాలి వద్దురా? నీ ఇష్టం బ్రో. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ చాక్లెట్ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. డైరీ మిల్క్ సిల్క్, డైరీ మిల్క్ సిల్క్ ఏమరా నేను చూడలేదు ఆ పేరు కూడా. తిండబా లోపల బాదమే కదా? అదే ఆల్మండ్ అంటే ఇది. ఆల్మండ్ అందుబా బాగుంది బాగుంది. మన దగ్గర ఇంకోటి ఉన్నట్టుంది. ఇది కాయాలరా, తీసుకొచ్చుండే. నువ్వు తిన్నారా? అక్కడ తినలేదు. అది తినలేదు. అదిరా చెరుకు తిన్నా. పేస్ట్ అయి ఉంటుంది అది. బాగా తీసుకెళ్ళు. ఏమో ఉన్నాయో మరి, మొత్తం అన్నట్టు అయిపోయిందో. అదేది ఏమంటారు, పొటాటోస్ తీసుకొచ్చాడు వీడు ఎస్కోట్ నుంచి. పొటాటోస్ కదరా బాబు, అదే మనం పొటాటోస్ అంటాం కదా. ఎక్కడి నుంచి దాచిపెట్టి తీసుకొస్తున్నారు ఇవంతా? ఉదయం వస్తున్నప్పుడు దారిలో ఏంటంటే ఈ కొబ్బరికాయ ఒకటి కొన్నాను. కొన్నప్పుడు చిల్లర లేదనేసి 10 రూపాయలు అది ఇచ్చింది. 10 రూపాయలు? 40 రూపాయలు అది కొబ్బరికాయ. మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇచ్చారేమనుకున్నారు. కాదా? ఇదిగోండి ఫ్రెండ్స్, సపోటా పళ్ళు అనమాట. పళ్ళు అంటారా కాయలు అంటారా? సపోటా పళ్ళు. ఎన్ని ఉన్నాయి బా? 4 ఉన్నాయా? మెత్తగా ఉన్నట్టుంది ఇది. చూసారుగా. నేను ఇంకా గుప్త నిధులు మూట తిప్పలేదు. ఇప్పుడు ఓకే, 10 దిశాలుగా బదులైంది ఇది. ఈ సంవత్సరం ఇది మొదటిసారి తినడము ఈ సపోటా. మన అడవి సపోటా ఉంటాయి కదరా, అలా ఉంది. బాగుంటాయా మన సపోటాలు? ఇవి అంత టేస్ట్ ఉండవు కానీ చప్పకుండా, కానీ మనకి బాగుంటాయి. అవును, తీసుకొచ్చావు కానీ ఒక 4-5 తీసుకురావాలి కదా నువ్వు. 4 తీసుకొచ్చాను కదా బ్రో. అంటే 4కి 2 రావాలి కదా పోయి. అచ్చే అలాగంటావా? ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి టీ తాగుతుంటే చల్లటి కొండ దగ్గర కాలుతుందిరా ఇది. కాలుతుందా? జాగ్రత్త. ఇది కింద నుంచి పోయి బా ఫుల్గా. అక్కడ లేదు ఇంకా, అంతే. మనకు ఈ క్యాంపింగ్లోనే ఈ చుక్క పడకపోతే మన బాడీ అనేది యాక్టివ్ అవ్వదు. ఉండాలా? ఏమైంది? అద్భుతం, అమోఘం,
సువర్ణ అద్భుతం. తాగరా పశుపతి. పశుపతి కాదురా, తీసేస్తాను రైతు ఇది. నిజంగా నీ మొలతాడికి పసుపు ఉంది కదా బ్రో, లేదా పసుపు కొమ్ము లేదురా, దయ్యాలరావు అని. మా లెక్కల మేస్ ఉండేవాడు ఇక్కడ 6th క్లాస్లో ఆ రూమ్లో తాగితే 10th క్లాస్ దాటిపోతుంది ఆఫీస్ రూమ్లో. నాకు ఒకసారి చెప్పు. క్యాంపింగ్లో అది గుర్తొస్తుంది. గుర్తొస్తుంది నాకు, అదే ఆ కాకు తాగేటప్పుడు గుర్తొస్తాడు. అయిపోయింది. బా 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 తీయగుంది. పంచదార కూడా వేసాడు. బాబాయ్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో? బాబాయ్ గారిని గుర్తు చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు వంట కోసం కొబ్బరి ముక్క అయితే తురుముతున్నాను నేను. ఇక్కడేమో ఉల్లిపాయలు, ఇక్కడ టమాటా అనమాట. ఈరోజు మనము తయారు చేయబోయే రెసిపీ ఏంటి బామరిది? చపాతీతోని చికెన్ అన్నారు కదా బామరిది. చపాతీ చికెన్ అనమాట. మన క్యాంపింగ్లో కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా రాజు? లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైము. ఈ చపాతీన ఇది రైస్ కూడా తీసుకొచ్చాం, కానీ చూద్దాం మనకు అది సరిపోకపోతే మాత్రం అది ట్రై చేద్దాం. రైస్ టైం ఉంటుంది. ఈరోజు అయినా 9 గంటల లోపు ఏమైనా భోజనం చేయగలమా లేదనేది చూద్దాం. చూడాలి. ముందుగా చికెన్తో స్టార్ట్ చేస్తాం రా ఈరోజు వంట. చికెన్తో స్టార్ట్ చేద్దాం. సరే, ఇదిగో బావ అయితే ఇక్కడ కొన్ని ఆకులు, చెక్కలు, లవంగాలు వేసాం కొన్ని. ఇప్పుడు ఉల్లిపాయలు తీసిరా. వేసేనా? వేసేనా? వేసేరా మొత్తం నోడి. కింది నుంచి వేయచ్చు కదా బ్రో, అడుగు నుంచి. అప్పుడప్పుడు ఇలాంటివి జరగాల. బాలేటోడ్లాగా ఉన్నావు నువ్వు. కెమెరామెన్ ఎక్కడ పెట్టాడో ఏంటో మరి, ఫోకస్ కూడా. అల్లం వెల్లుల్లి ముద్ద దగ్గరలో పెట్టండి రా, నాకు కనిపించేటట్లు. నేను వేసేనా? అప్పుడు కాదు, తర్వాత. ఓకే, పక్కకి వెళ్ళమ్మా నువ్వు. రాజు, దీంట్లో కొద్దిగా ఉప్పు అలానే పసుపు కూడా వేసిరా. మనలో చాలా మంది ఏమంటున్నారంటే కుండల్లోనే వండండి బ్రో బాగుంటుంది అని చెప్పి కామెంట్స్లో పెడుతున్నారు. కుండల్లోనే మేము వండుతాం యాక్చువల్గా. కాకుంటే ఇలాంటి కొండ ప్రాంతాల్లో క్యాంపింగ్లో వచ్చేటప్పుడు ఆ కుండలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అనమాట. చిన్నది ఇదైపోయినా ఇప్పటికి మనకు రెండు పోయాయి అలా అని చెప్పి, అందుకే ఇట్లాంటివి అయితే గట్టిగా ఉంటాయని చెప్పి ఇవైతే తీసుకొస్తున్నాం. దగ్గరలో మనం ఏదైనా వంట కానీ క్యాంపింగ్ చేస్తున్నప్పుడు కుండల్లోనే పెడతాం. మాకు కుండలోనే వండిందే బాగా ఇష్టం. రుచి కూడాను బాగుంటుంది. ఏ పాత్రలో అంత పెద్దగా ఉండదు, మీకు తెలిసిందే. కాలు జారి పడిపోయినా ఇది అయితే పెరిగిపోతుంది మాది. ఒకసారి గణేష్ గారు ఎట్లా చేసి పగలగొట్టాడు కదా, కరెక్ట్గా వంట చేయడానికి దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ లొకేషన్ దగ్గర అక్కడ పడ్డాడు. గణేష్ అంటే గుర్తొచ్చింది, మనం చాలా మంది గణేష్ బ్రో రావట్లేదు వీడియోస్లో అని చెప్పి అడుగుతున్నారు. ఒక వీడియోలోని గణేష్ గురించి అప్డేట్ చేస్తాము, మీరు చూడలేదు. చాలా మంది చూడరు కదా వీడియో. ప్రతి వీడియోలోని ఒక కామెంట్ గురించి మరలా వీడియోలో మాట్లాడాలంటే అది కష్టం, మీకు తెలిసిందే కదా. ఆ వీడియో అయితే ఉంటుంది, మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను. అదేంటది 2025 మెమరీస్ అని చెప్పి ఆ వీడియో చేసాం. మన జనవరి 1st వచ్చింది ఆ వీడియో. ఫస్ట్ వచ్చి ఉంటుంది, ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. లేకుంటే మన ఛానల్లో అరకు ట్రైబల్ కల్చర్లోనే ఉంటుంది ఆ వీడియో, అందులో చూడండి. గణేష్ ఎందుకు రావట్లేదు, తర్వాత మనం చేపట్టబోయే కొన్ని పనులు, మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఒక వీడియో ఇది చేసాం. మీలో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఆ వీడియోలోని దాని గురించి మాట్లాడి ఉంటాం, మీరేమో మరలా గుర్తు చేస్తారు. దాని గురించి ఇంకా మనం ఎంత మాట్లాడతాం చెప్పండి, అదనమాట. ఓకే, మంట పుట్టించండిరా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసురండి రా. వేసేద్దామా మరి? వేసేండ్రా. సీనా అలాగన్నకు బాగా మొత్తం పంపిస్తాడు. అలాంటి వాడు అమృత పండ్లు అటు. వేసేనా సీనా? వేసి ఇంకొద్దిగా చాలరా, సరిపోతుంది. ఓకే బామర్ది, పచ్చిమిర్చి బామర్ది వేసే బాబా. టమాటా కూడా తీసుకొచ్చే బాబా. ఏంట్రా ఇది, చలిని అనుభవించాలా కానీ చలిలో చచ్చిపోకూడదు. మన వాళ్ళకైతే ఏసీలు వేసుకొని చక్కగా చల్లపరుచుకుంటారు, మనకు అవసరం లేదు. మన ఏసీ అయినా ఏదైనా కూడాను నీకు కరెక్ట్ టెంపరేచర్ అనేది 23 నుంచి 25 బ్రో. అవును, 23 నుంచి 25 డిగ్రీలు మన మధ్యలో ఉంటే అది కరెక్ట్ అనమాట, బాగుంటుంది. మనకు రూమ్ టెంపరేచర్ అంతే 25, 25, 23, 25 అది రూమ్ టెంపరేచర్ అంటారు. దీంట్లో కొబ్బరి తురుము కూడా కలిపేద్దాం. అడవి మనిషి ఏం చేస్తున్నావురా? ఓకే నాన్న, గుడ్ బై. తిన్నాక పిలుస్తాం బ్రో. అలాగే ఆప్షన్ నుంచి నీది. ఓ ప్లాస్మెన్
కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయి నాకు ఏం చూసేసారు రెడ్ కనిపిస్తుంది. ఇక్కడికి ఒకటి చేయరా అంటే 3 చేస్తాడు వీడు. లేదు 10 రూపాయలు పని చేయమంటే 100 రూపాయలు పని చేస్తాను. ముక్కలు కిందన పడకుండా ఇవ్వా. సరే బామర్ది. ఓకే. ఈ లైట్కి ఎంత ఇచ్చావు బామర్ది చెప్పగానే పడిపోయింది బామర్ది. ఏంటి పడిపోయింది. అదిరా. ఈ చికెన్లోని ఇందాక కడిగిన తర్వాత ఆ పుదీనా కూడా కలిపామన్నమాట. పుదీనా ఆకులు మీకు కనిపిస్తాయి ఈ చికెన్లోని. చికెన్ అయితే ఒక 60% ఉడికిన తర్వాత కారం అయితే దీంట్లో కలుపుతున్నాం. చూడండి రా, కారం ఎంత వేయాలి? దట్టించే, ఎందుకంటే మనకు ఆ రోటి దగ్గర ఇది గట్టిగా ఉండాలి, కొద్దిగా కారం కారంగా. అట్లా అనొద్దురా బాబు, చచ్చిపోతాం మేము. దీని తర్వాత ధనియాల పొడి కలుపుతున్నాం. రెండురా కలుపుతూ కానీ నువ్వు ఒకటి. ఒరే చికెన్లో ఉండకూడదు, అదంతా పేస్ట్లో అవ్వాలి కలుపుతుంది. ఇదైతే జీర పొడి, ఇది గరం మసాలా, దాన్ని మధ్యన పెట్టారు. ఇప్పుడు ఇది వచ్చి చికెన్ మసాలా. మొత్తం వేసిస్తున్నాం, ఏం లేదు అందులో. చూడు ఎలా తయారవుతుంది, రకరకాల తయారవుతుంది. చూసారా, తెల్లగా తయారైన ముక్క అయితే వచ్చింది. ఇదిగా రొయ్యలకు తయారయ్యేటి. అవును, కూర అయితే పూర్తిగా తయారైపోయింది. మనం చివరిగా కొత్తిమీర వేసి మనం దించేద్దాం. చిక్కగా తయారైంది కదా బా. అవును బామర్ది, చిక్కగా వచ్చింది. ఓకే బా, ఒక్కసారిగా కలిపేసి దించే బా. కూర అంతా పూర్తయిన తర్వాత చపాతీలు అయితే చేస్తున్నాము. చూస్తున్నారా, మొత్తం కూడాను త్రిభుజాకారంలో తయారు చేస్తున్నాము. ఇదిగో అసలైనటువంటి తయారీదారు ఇక్కడ ఉన్నాడు, తాతగారు. ఈ నూనె అంతా కూడాను చిన్న చిన్న చుక్కలుగా పెట్టి తయారు చేస్తున్నాం అనమాట. ఇదిగో ఇంతకుముందు తయారు చేసినవి అయితే అక్కడ ఉన్నాయి. ఇదిగో చూపించు తమ్ముడు. 8:30 నుంచి స్టార్ట్ చేసాము, ఇంకా అవుతూనే ఉన్నాయి. దాదాపుగా అక్కడ 20కి మించే ఉంటాయి. మేమేమనుకున్నామంటే రైస్ కూడా తీసుకొచ్చాము సరిపోదేమో అని చెప్పి, కానీ ఇవే మించిగా ఉన్నాయి. ఇవే చాలా ఎక్కువైపోయాయి. ఈ పిండి కూడా ఇంకా వదిలేద్దాం అనుకున్నాము. తయారు చేసింది ఇంకెందుకు వేస్ట్, తయారు చేసి ఉంచుందాం, మిగిలితే ఇంటికి పట్టుకెళ్దాం అనేసి తయారు చేస్తున్నాము. ఇంకెన్ని అవుతాయి బా? ఒక 100 అవుతాయి. ఇప్పుడు 6 అవుతాయి. 6? ఓకే చాలులే. ఎక్కువ అన్న కూడాను టైం అయిపోతుంది. ఆ మంచు వల్ల అవన్నీ కూడాను చల్లగా అయిపోతున్నాయి. ఆ కూర కూడాను ఫ్రిడ్జ్ అయిపోయి ఉంటుంది. అట్లాంటి చల్లదనంలోనే మనం ఇప్పుడు భోజనం మళ్ళీ చేయాలి. ఇదొక ఇలా తయారైపోయింది. దీన్ని ఏమన్నారు, చపాతీలు. చూడు, నీ ఎక్స్కి ఇచ్చిన గిఫ్ట్ లాగా ఉంది అది. ఇలా తయారైపోయింది. ఐస్ క్రీమ్ లాగా ఉంది బ్రో. ఐస్ క్రీమ్ లో ఉంది. ఐస్ క్రీమ్ ఉందా? ఐస్ క్రీమ్ దానికి సంబంధం ఉంది. ఉంది బ్రో, సరిగా చూడు, కోన్ లాగా. బావా తీసుకురా. ఓకే, కొత్త హోటల్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. మీరు ఏమైనా వస్తే భోజనం చేస్తారా లేదా అనేది కామెంట్స్లో రాయండి. మన మొదటి సబ్స్క్రైబర్స్తో ఆ హోటల్ అయితే ఓపెనింగ్ చేయబోతున్నాము. ఎవరా మొదటి సబ్స్క్రైబర్స్? నువ్వే కదా, 2 సబ్స్క్రైబ్. మనోళ్ళు అయితే ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. ఈ టెంట్స్ వెనకాల చంద్రుడు అయితే చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. మూన్ లైట్ కూడాను చాలా బాగుంది అనమాట. ఇంకొన్ని రోజుల్లోనే పూర్తిగా తయారవుతాడు, అంటే పూర్తిగా కనిపిస్తాడు. సగం వరకే కనిపిస్తున్నాడు. ఎంతవరకు అయిందిరా తమ్ముడు? అయిపోయి వచ్చిందా? అయిపోయిందా? ఓకే, ఇప్పుడు టైం వచ్చి మీకు చూపిస్తాను, ఉండండి. ఎంత టైముడు? ఎంత? 10:14 అయితే అవుతుంది. మేమేమొచ్చి 9:30 అట్లా చేసి భోజనం చేయాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాం, కానీ టార్గెట్ని మనం రీచ్ అవ్వలేకపోయాము. ఇంకా తప్పదు, 10:15 అట్లా అవుతుంది కాబట్టి ఇంకా భోజనం చేసేద్దాం. వేడిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి బా? వేడిగా ఉన్నాయి బామర్ది. వేసి ఒక 3 చేసేసి. ఇదేంటి బా, ముందు నుంచి మంట ఇంత తగులుతుంది ఇక్కడ. చాలే అబ్బా, ఇంత మాడింది నాకు వద్దు బా. ఇంత ఇడ తిట్ట మాడింది ఒకటే బా, నార్మల్ది బా మాడింది. అదేసి బాగుంటుంది రా మాడింది. నాకు ఇది చాలరా, కడుపు నిండిపోయేలా ఉంది. ఆకలేస్తుంది బ్రో భయంకరంగా. మామూలుగా ఆకలేస్తుంది. 10 గంటలు 10:30 అయిపోతుంది. మరి గ్రేవీ ఉందా లేదు బా? బాబా మా బావ ఇంత చేసిస్తున్నాడు. చాలే రాజు వేసుకుంటారా. గ్రేవీ కొద్దిగా ఇచ్చేనా నాకు? గ్రేవీ ఎక్కడ ఉంది? అక్కడ బురద బురదకు తయారైంది. అది చిక్కగా బాగుంది, గ్రేవీలానే ఉంది. అలాగే ఇటు కొద్దిగా ఏ బా ముక్కలు చాలా వద్దు, తర్వాత వేసుకుందాం. ఉన్నాయి కదా ఇంకా బోలెడు ఉన్నాయి. బొజ్జు వస్తుందనే అది వస్తుంది ఇంకా. తమ్ముడు మరి పాటలు వేసారు అక్కడ కింద అరకు వేయాలి. దింస డ్యాన్స్ జరుగుతుంది. మీ తర్వాత చూపిస్తాము. అక్కడ పెద్ద లైటింగ్ సెటప్ ఉంది. చాలు బ్రో, చాలు. గురు ప్రారంభించు గురు. తమ్ముడు తీసుకో. తింటున్నప్పుడు కొడేస్తారులే తమ్ముడు, అక్కడ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా మొదలెడదామా? అరకు కొండల్లో ఇదే ఈరోజు వంట. బాగా ఎక్కువ పిండేసారు బ్రో నాకు. చపాతీలు కాస్త గట్టిగా లేవు రా, బాగానే ఉన్నాయి మెత్తగా. నేనే కేసే బా, కేసీ అంటారా కైసీ అంటారా హిందీలో?
కైసే హో కైసే హో టేస్ట్గా ఉంది బాగుంది అంటే ఈ రెండిటిని మంచి సెట్ అయింది. ఓకే చికెన్ కర్రీకి ఈ చపాతీ అయినా పూరి అయినా కూడా దోశ అయినా కూడా సెట్ కాంది అంటుంటుంది. పర్ఫెక్ట్. చికెన్ కర్రీ భలే ఉంది మారుది. బాగుంది. మంచి సెట్ అయింది తమ్ముడు ఈ కూరకిని దీనికి. చిన్న రకాలు అటు వెళ్ళిపోయి ఎక్కువ తగులుతుంది రాదు. పక్కన జరుగుదామంటే జరగాల అనిపించట్లేదు. చలి ముందంటే అగ్గి, ముందు నుంచి మంట వెనక నుంచి చలి మంట. దీన్ని ఏమంటారు తెలుసా? ముందు నువ్వు వెనక గొయ్యి అంటారు. స్వర్గం అంటే ఎక్కడ లేదురా, ఇక్కడ ఉంది, మన చుట్టే ఉంది. ఎంత ఎత్తైన ప్రాంతాల్లో చలిమంట పెట్టి చక్కగా మనం భోజనం చేస్తుంటే ఈ చలిలోని అద్భుతం. చలి మంట లేకపోతే ఉండలేము కదా. ఈ ఒక 5 నిమిషాలు కూడా ఉండరు అన్న, పక్కకి వెళ్ళేసి చల్లగా ఇదైపోతున్నాయి. కింద ఒరే పాట వేసుకున్నారా దింస ఆడుతున్నారేమో మారుది. రెస్టారెంట్లోనే కాదు, ధృవ బ్రో దగ్గర. ధృవ బ్రో ఏం బ్రో పాట కట్టుగా కాస్త సౌండ్ పెంచి మా దగ్గర వినిపించట్లేదు ఇక్కడ. నేను చక్కగా అయితే టవల్ అయితే అడ్డు పెట్టుకున్నా, ముందు నుంచి మంట అయితే తగులుతుంది. ఆఫ్ పెయింట్ వేసుకున్నాను. నిజంగా దయాలు కొండ దగ్గర ఉంటాయా? అవి అక్కడ ఉంటాయన్నా, జంతువులు ఉంటాయి కదా, అవి జంతువులతో పాటు తిరుగుతుంటాయి, జంతువులు కాస్తుంటాయి అవి దయాలు. కాదురా, జంతువుల పైన ఎక్కి తిరుగుతుంటాయి. లాస్ట్ టైం ఒక వీడియోలో కామెంట్లో చూసాను రా, ఏమన్నా బ్రో నిజాయితీగా చెప్పండి మీ ఛానల్లో టీంలో ఎవరు తాగుతారు ఎవరు తాగరు, ఎంతమంది తాగుతారని చెప్పి. మా చిన్నర బాబు చెప్తాడు, బాబు మన టీంలో ఎంతమంది తాగుతారు ఎంతమంది తాగరు. బామర్ది అందరికీ అలవాట్లేదు బామర్ది. ఇంతకు ముందు నేను తాగుతుండేను. మరి నేను దండం పెడుతుండేనా? నేను తాగుతుండేను రాను. నేను తాగుతున్నాను. సారకలు తాగాను, పండంకలు తాగాను, జీరకలు తాగాను, ఇప్పసార తాగాను, తాటికల్లో ఒకటి తాగాను. అది ఏజ్లోనే 3, 4, 5, 6, 10 గోసి కట్టుకున్న ఏజ్లో. నువ్వు ఏ టైంలో కట్టుకున్నావు? నిజంగా గోసి అంటారు. చిన్నప్పుడు ప్యాంట్లు అంత ఉండేవి కావు కదా, గోసులు కట్టుకొని. ఒకసారి మా కింద ఊర్లో ఫంక్షన్ అయిందిరానా, అందరు వెళ్తున్నారు, నేను కూడా ఏమంచి వెళ్తాననేసి ఏడ్చాను. మా అమ్మ ఏం చేసింది, చిన్న ఒక సీరియల్ అండి ఆ సారీ దగ్గర ఒక ముక్క చింపిందినో తీసుకొచ్చి అది కట్టిందినో పంపించింది. అది లుంగి కట్టినట్టు కాదు, గోసు కట్టినట్టు కట్టించిందినో పంపించింది. ఫంక్షన్లో అంటే పెద్ద అప్పట్లో ఫంక్షన్ అంటే అవి కాదులే, మరి రికార్డింగ్ నార్మల్గా చేసేవారు కదా మనలో, రికార్డింగ్ డ్యాన్స్లో. అది పంపిస్తే అందరు వెళ్ళి తింటుంటే కోట ఉంటుంది కదా మనకు రాతి కట్టు, ఆ పైన కూర్చున్నాను చూస్తున్నాను, మన్య పట్టుకొని తీసుకొచ్చాను, తినిపించాను, మళ్ళీ తీసుకొచ్చాను. నాకు అది బాగా గుర్తుంది. కాదు బ్రో, అది చలికాలమా వేడికాలమా? ఏం బ్రో నాకు గుర్తులేదు అదంతా. లేదు మన ఫంక్షన్స్ అంటే ఈ సీజన్లోనే కదా అవుతాయి. మరి ఆ టైంలో చలి ఉంటుంది కదా గోసు కట్టుకుంటే నువ్వు? చిన్నప్పుడు కాబట్టి రాత్రి కాదు కదా బ్రో, ఉదయం తెల్లారు. ఎంత స్పీడ్గా తింటుంది చూడరు, అదిరా మరి మనం కూడా అలా తినలేదు కదరా, అది చుట్టేసి తింటుంది అది. ఇదిగో వామ్మో ఆ లైటింగ్స్ అన్నీ కూడా టెంట్స్ పెట్టరు కదా పనులు. అవునవును, ఆ టెంట్స్కి సంబంధించినవే. ఇదంతా అరకు వ్యాలీ. ఇటేమో మధ్యలో కనిపిస్తున్న లైట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఊర్లు. ఈ కొండ కిందకి అయితే లేదు, అవతల పక్క ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఒకటే ఒక దీపం కనిపిస్తుంది. అవును, అది దీపమో లేకపోతే ఏటో మాకు అర్థం తెలియట్లేదు. అది అక్కడ ఒక చిన్న ఊరైతే ఉంది. సో ఇది ఈ విధంగా అయితే ఉంది కొండపై నుంచి. ఇక్కడ చలి మాత్రం పిచ్చి పీక్స్, మామూలుగా అయితే లేదు. అక్కడ పోతున్నాం బాబా. ఈ వాటర్ అనేది హీట్ అయింది లేదు బాబా తాగడానికి. చూడు అయినట్టుందిరా కొద్దిగా, తాగేద్దాం. ఇదేట్రా పడింది, ఏదో పురుగు పడిందిరా అక్కడ. ఈ టెంట్ అనేది ఎగిరిపోతుండింది, మరలా పట్టుకున్నాం. దేవుడా, రిమ్ములు. ఓకే, ఈరోజు పడుకోలేమురా, చలి మాత్రం దంచి కొడుతుంది. అవును, నన్ను అలానే అనిపిస్తుంది. గాలి ఒకటి గట్టిగా ఊపుతుంది, టెంట్ మొత్తం ఎత్తుకెళ్ళిపోతుంది. బయటికి ఎలా ఉంటుందో కూడా తెలియదురా అన్న. మరి బాయ్ ఇక్కడ వచ్చేయండి రా, మేము కూడా ఇక్కడ కలిసి పడుకుందాము. మేము కూడా, మీరు కూడాను వస్తాం రా. బలిటోడు నువ్వు, మేము సర్రా, మమ్మల్ని బలి చేయడానికే కదా మీరు కోరుకుంటున్నారు.
హలో ఫ్రెండ్స్, ఈరోజు మేమున్న ఈ ప్రాంతంలో అయితే తెల్లారిపోయింది. టైం చూడండి ఎంత అవుతుంది, ఇప్పుడు 6:45 అవుతుంది. ఈ టయానికి ఈ ఉన్న కొండ ప్రాంతంలో ఏ విధంగా ఉందో మా చుట్టూరు ఒకసారి చూడండి. చలి మాత్రం మామూలుగా లేదు నాయన, మనం మాట్లాడకూడదు. ఒక్కసారి చూడండి, ఇప్పుడే సన్ అయితే బయటకు వచ్చాడు. లేత సూర్యకిరణాలు పడుతున్నాయి కొండపైన. ఈ కొండపైన పడిన తర్వాత కింద ఉన్నటువంటి చిన్న చిన్న కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు మనోడు మీకు చూపిస్తాడు. అలా చూపించుతాడు. మేము వెళ్తే మళ్ళీ ఆ షాడో అనేది పడుతుంది. అవును, చూసారా ఎలా కనిపిస్తున్నాయో? ఆ కొండలన్నీ కూడాను మంచిగా మెరుస్తూ ఒక గ్రహం పైన పడితే ఎట్లా అనిపిస్తుంది ఒక వైపు నుంచి, అలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా మన ముందర ఉన్నటువంటి కొండలపైన కొన్ని వాటిలో ఆ సూర్యకిరణాలు కూడా ఇంకా పడలేదు. కింద ఉన్నటువంటి కొండలపైన ఈ కొండలన్నీ కూడా అడ్డుకున్నాయి కదా వాటికి. అందుకోసం అని చెప్పి ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఆకాశం కూడాను చాలా మంచిగా కనిపిస్తుంది, మబ్బులు కూడా లేకుండా. కానీ కింద పొగ మంచు మాత్రం లేదు, రాలేదు. పొగ మంచు ఇటుపక్క కిందకి బాగుంది. బాగుందా? ఏది రారా, సూర్యకిరణాలు అవన్నీ పడుతూ బాగున్నాయి ఈ కొండలు. ఈ చలి వల్ల మేము మాట్లాడలేకపోతున్నాం. మీకు అంత కనిపించకపోవచ్చు, కానీ గాలి తీవ్రత ఉంది. చూసారమ్మా, ఈ బట్టలన్నీ కూడా నెల ఊగిపోతున్నాయి. స్లిప్పర్స్ కానీ షూస్ వేసుకో, చచ్చిపోతాం ఈ చలి. ఎలా ఉంది గురు? మాటలు రావట్లేదు, ఏం మాట్లాడుతున్నాను సరే. సార్ అదే అక్కడ పొగ మంచి వచ్చింది. పొగ మంచి వచ్చిందా? ఇంకా దగ్గర వచ్చింది. అది కిందనా ఉందా? మాటగడ దగ్గర వచ్చిందిరా. ఆ శివారికి ఏదిరా మాడగడ ఎక్కడరా? అది గట్టుపక్క. అవునరా, ఆ మాడగడ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ రాలేదురా. అవును, యాక్చువల్గా చెప్పాలంటే కింద ఇటుపక్క ఉందా, అటుపక్క రావాలి, ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ కూడా రావాలా? ఇక్కడ వచ్చి ఉంటే అసలు మాడగడ కాదు, వంజంగి కూడా కాదు, దీంతో ఏది కూడాను సరిరావు కదరా. ఈ కొండలో వచ్చే పొగ మంచి, కానీ రాలేదు. భయపడినట్టుంది బా. అలాగెళ్దామా? ఇలాగెళ్దాం రా. ఈ చలి వల్లనే ఉండలేకపోతున్నాం. ఈ కలర్ ఉంది చూడు, సన్ నుంచి వచ్చే కలర్ ఇక్కడ పడుతుంది, అదే కనిపిస్తుంది కొండలను కూడా. ఆ గోల్డెన్ కలర్, దీన్ని ఏదో గోల్డెన్ ఆరేది అంటారా? అవునా? ఏట్రా ఇంత చలి? బయటకు వచ్చి మొదటిగా ఉంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత మరలా పెరిగింది. గొప్ప చూడదుగా ముందు. ఇదిగోండి ఫ్రెండ్స్, కిందను చూడండి. మీరు అరకు వస్తే మాడగడ వ్యూ పాయింట్ దగ్గర వెళ్తారు కదా, ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మీకు అదే కనిపిస్తుంది. కిందన ఆ మధ్యలో చిన్నగా కనిపిస్తున్న ప్రాంతమే మాడగడ, ఆ వ్యూ పాయింట్ కొండ అనమాట. ఆ కొండ నుంచి చూస్తే ఇదంతా ఇలా కనిపిస్తుంది. మనకైతే ఈ పైనుంచి చూస్తున్నాం కాబట్టి పెద్దగా కనిపించట్లేదు, కానీ ఆ ప్రాంతం నుంచి చూస్తే మాత్రం పొగ మంచు ఒక పాల సముద్రం లాగా. అదిగో మామిడి ఇలాగైపోతున్నాడు, మామూలు షేక్ అవుతుంది. బావా, ఇప్పుడు రాత్రి గురించి మాట్లాడదాం బా. ఎలా గడిచింది గత రాత్రి నీకు? నాది అడిగే ముందు మన చిన్నర బోని అడుగుదాం. బామర్దే చలి అయితే విపరీతంగా ఉంది బామర్దే. ఎప్పుడైనా ఉక్కబోస్తుంది, కానీ ఈ రాత్రి అయితే అస్సలు నిద్ర లేదు. 3 గంటల దాకా తెలిగేసిగా ఉండేను, మళ్ళీ 4 గంటలు 4:30 దాకా కొద్దిగా నిద్ర పట్టింది. మీకు అది పైకప్పు ఊడిపోయింది కాబట్టి అంత సౌండ్ లేదు. ఇప్పటికీ అక్కడ చూడు, బర్ర 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 అవుతుంది. ఆ కళ్ళు మూసినా సరే అదే సౌండ్ వస్తుంది, కళ్ళు తెరిచినా అదే సౌండ్ వస్తుంది. ఇంకా నిద్ర చేయడానికి దారి ఇవ్వలేదు. ఒక్కసారి ఈ సౌండ్ ఎలా ఉందనేది చూడండి, మీకు పెడుతున్నాను. బామర్ది నువ్వు చెప్పు. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మామది. ఆ సౌండ్ వల్ల అసలు నిద్ర పట్టలేదు. చలి అయితే కాస్త వేసింది, కానీ కాసేపు పడుకున్నాను. ఆ సౌండ్ వల్ల ఇంకా మెలకు వచ్చేసింది. మనం గతసారి వచ్చినప్పుడు కరెక్ట్గా వర్షం పడే సీజన్ అది, తొలకరి వర్షాలు. అవును, ఆ టైంలో వచ్చాము, భయంకరంగా ఇబ్బంది పడ్డాం. కానీ వీడియోని మాత్రం మనం మంచిగా ఎంజాయ్ చేశారు. అది అవునవును, మనం కూడా ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా బాగా ఎంజాయ్ చేసాము. ఎర్లీ మార్నింగ్ కొండలన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపించాయి. మీకు డ్రోన్లో అంత మంచిగా కనిపించే లేదు తెలియదు, కానీ గతసారి మాత్రం చాలా మంచిగా ఇవన్నీ కూడా కనిపించాయి. మీకు ఐ కార్డ్స్లు కూడా ఇస్తాను, మీకు కనిపిస్తుంది. ఒకసారి పైన చూడండి. వర్షంలో ఇదంతా నడుచుకుంటూ వచ్చి అదంతా చేయడం అనేది మీరు తప్పకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు.
చూసారు కదా ఈ యొక్క క్యాంపింగ్ అంతా కూడాను మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్లోనే తెలియజేయండి. టెంట్స్ అన్ని కూడా సర్దేసి మేమైతే ఇంకా పట్టుకున్నాం అనమాట, స్టార్ట్ అవుతున్నాం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే ఉంటాము. ఇంకొక వారం ఒక 2 వారాల తర్వాత మరలా ఒక కొత్త క్యాంపింగ్ అయితే వస్తుంది. అప్పటి వరకు మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లోని కుకింగ్ వీడియోస్ అన్ని కూడా కవర్ చేస్తూ ఉంటాం అనమాట. సరే, మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఎక్కిన కొండని ఇప్పుడైతే మళ్ళీ దిగుదాం పదండి. మిత్రులారా, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం, కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 6 కిలోమీటర్లు డౌన్ ట్రెక్. ఈ ఏమంటారు గాలి వల్ల మాట్లాడలేకపోతున్నాం, తిరగట్లేదు నాలుగే కూడాను. గురు ఎలా ఉంది గురు? సూపర్. ఈ కొండపైన ఎక్కువగా కుందేళ్ళు ఉన్నాయి. ఇదిగో ఆ షిట్ చూసారా, ఇదిగో గోళీలు ఉన్నాయి. ఇలాగొచ్చాం మనం నైట్, ఇలానే వచ్చాం. మరి బాగా రాబాయి లోయ దిగాలి ఇప్పుడు మనము. పెద్ద లోయ ఉందా? పెద్ద లోయ. నిన్న సాయంత్రం మనం ఎక్కువ వచ్చేటప్పుడు కొద్దిగా చీకటి అయింది కాబట్టి అది అంత కనిపించలేదు. ఇప్పుడు చూడు ఇలా ఉందా, ఇంత పెద్ద లోయ దిగాలి. ఇదిగో మన ముందర మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ చిన్న రహదారి కనిపిస్తుంది కదా, హైవే. అక్కడికి మనం రీచ్ అవ్వాలా. అక్కడ వెళ్తే తప్ప మనం ఊరికి వెళ్ళలేము. ఇదిగో ఇప్పుడు ఈ దారి ఎంచుకున్నాం. ఇది చాలా దిగుడుగా ఉంది, ఇక్కడ దిగలేము ఇంకా. అవును, దిగుడుగా ఉంది భయంకరంగా. మనం దిగుడు. ఇదిగో మా ముందర ఈ చలి వల్ల మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాం రా. అవునా, సెక్స్ చేస్తుంది రా బాబు. దిగ్గో అలాగే ఎలా వెళ్ళిపోతారు కిందకి. ఇది చాలా పెద్ద లోయ ఇది. అబ్బాయి అట్లా రానే చలి చేస్తుంది, ఇటుకాసి ఉంటాను నేను. పదే వచ్చేస్తున్నాం మేము కూడా. రండి. అదే అలాంటి చేస్తుంది అది. కరలక్ష్మి రా. ఎలాగెళ్దాం రానియా? ఈ ఎండదారా లేకుంటే ఈ చీకటి దారా? ఇలాగేద్దాం రానా. ఎండదారా? ఎండ కూడా మనకు తగులుతుంటది కదా, అలాగా వెళ్ళాం అనుకో చల్లేస్తుంది. ఈ ఎండ దారి వెళ్తే కాస్త వెచ్చగా. పదండి, అలా ముందెళ్ళేసరికి ఏ దారి బాగుంటే దారి వెళ్ళిపోదాం. మరి బాగా ఇక్కడ జాగ్రత్త అంటారు, గడ్డి ఉంది జారిపోతారు. చూడు బామర్ది, పెద్ద కొండ కిందకి దిగొచ్చా, బాగా అలసిపోయాం ఫ్రెండ్స్. కాసేపు కూర్చొని వెళ్ళిపోద్దాం. ఏమంటా బామర్ది? అంతే బా, కాసేపు కూర్చుందాం. ఊరికి దగ్గర వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుందిరా. అవును బా కదా, ఊపిరి పీల్చుకోరానట్టుంది. ఊపిరి పీల్చుకో రాజు. చివరికి మనము నిన్న స్టార్ట్ అయిన ఊట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అవుతాము. బాగా ఒకసారి రా బా, ఇది రా ఒకసారి. రా ఏట్రది? బొక్కోరా. బొక్కునా? బొక్కో లేకపోతే ఇంకేటి? కొంగ. ఏమైంది? బొక్క అంటున్నా. ఏమో రే, చనిపోయిందిరా. ఒరే, నిన్న కొంప తీసి ఇక్కడ వాటర్ తాగమే ఇట్రా. నిన్న లేదనుకుంటా బా, నిన్నప్పుడు లేదు, చూసాం కదా ఇక్కడ వరకు వచ్చాడు సురేష్. ఓ, ఇది కొంగ అనమాట. చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలియదు, ఇట్లా పడి ఉంది. ఒకసారి తీరా బయటికి రాజు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఏదో పీకకి ఏదో అయిందిరా మెడ దగ్గర. ఏదో పాము ఏమైనా కాటేసిందా లేకపోతే ఇట్రా పక్షులు ఏమైనా దాడి చేసాయా? చూడరా, ఇది పైకి లేపు. సగం తినేసా ఇలా తయారైంది. పీతలు తినేసారు ఇక్కడ. పీతలు తినకూడదు మరి, ఇట్లా తయారవుతా. అదే మెడ దగ్గర పీతలు పట్టిందా? ఒక కథ ఉంటది కదా, కొంగ ఏమో అదేమంటారు, పీతని చంపుదామని చెప్పి వస్తుంది, దానికి బలవుతుంది. మనం చదువుకున్న స్టోరీ ఇక్కడ వర్కౌట్ అయినట్టుంది. ఆ పీత ఏదో దాడి చేసినట్టుంది, అది మొత్తానికి కట్ అయిపోయింది. ఆ పీక మొత్తం కూడా తినేసాయి ఆ పీతలు, ఇదంతా కూడాను.